నమస్తే అండి. మనం ఇంట్లోని ఎంతమంది ఉంటే అంతమందికి సేమ్ వెరైటీ నచ్చుతుందని అయితే నమ్మకం లేదు కదండీ. అందులో వెజిటబుల్స్ అనుకోండి, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చినా కానీ మనకి రసమో, సాంబారో, పప్పో చేసుకుంటాం కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చేటప్పటికి అలా కాదు కదండి. ఒకదాని టేస్ట్ ఇంకొకటికి రాదు. నెక్స్ట్ స్మెల్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకని ఒకటి తిన్నవాళ్ళు ఇంకొకటి తినరు. మా ఇంట్లో అదే పరిస్థితి అండి. మా వారు ఎగ్ తప్ప ఇంకొకటి తినరండి. మా అబ్బాయికి ఎగ్ నచ్చదండి. నేను ఫిష్ తప్ప ఇంకొకటి తిన్నట్టు. సో ఇలా ముగ్గురికి వేరు చేయాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటికీ కూడా మన ఇంగ్రీడియంట్స్ సేమ్ తీసుకొని ఎలాగ మనం డిఫరెంట్గా చేసుకోవచ్చో ఇందులో నేను చూపించబోతున్నానండి. ఈరోజు ఎగ్స్ మరియు ఫిష్ పుల్స్ అనేవి నేను చేస్తున్నానండి. సో దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ముందే మీకు చూపిస్తున్నాను. అయితే ఇందులో ఒక చింతపండు ఒకటి కొంచెం మనం వేరేగా తీసుకుంటున్నాము. ఉల్లిపాయలు అనేవి ముందుగా చిన్న ముక్కలు కోసుకొని మనం అయితే చిన్న ముక్కలన్నా వేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ పెట్టుకోవచ్చండి. ఇందులో అల్లం వెల్లుల్లి వేయలేదు, జస్ట్ ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు మాత్రమే ఇట్లా మిక్సీలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన పోయినట్టు ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందులో కొంచెం పసుపు, దీనికి తగ్గ ఉప్పు మాత్రం వేసుకోవాలి, ఎక్కువైతే వేసుకోవద్దండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా మనకి మగ్గిపోతాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ముక్కలుగా కోసుకుని ఇలాగ పేస్ట్లా చేసుకున్నా కానీ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ కూడా నెమ్మదిగా వేయించుకుంటూ ఉండాలండి. మనం హైలో పెట్టేస్తే మాడిపోతుంది తప్ప కర్రీ అయితే టేస్ట్ ఉండదు. ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే తయారు చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుందండి. లేదు అని అంటే మనం ఉల్లిపాయలు మిక్సీ చేస్తాం కదా, అప్పుడే అల్లం వెల్లుల్లి మనకు కావలసినంత అమౌంట్ తీసుకొని అందులో ఒకేసారి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలుగా కోసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకొని అదన్నా వేసుకోవచ్చండి. రెండిట్లో ఎలా వేసుకున్నా పర్వాలేదు. పచ్చిమిరపకాయలు నేను ఒక్కటే వేస్తున్నానండి, కారం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి పచ్చిమిరపకాయ ఒక్కటే వేస్తున్నాను. అంటే మళ్ళీ కారం వేసుకుంటాం కదా, గరం మసాలా పౌడర్ కూడా వేస్తాము, అందుకని ఆ ఘాటు తగ్గేటట్టు చూసుకొని పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి. టమాటోలు వేసాం కదండి, ఇది కొంచెం మగ్గడానికి అంటే కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఈ లోపల ఎగ్స్ అనేవి ఉడికించుకొని మనం ఒక ప్యాన్లోని ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న పసుపు, ఉప్పు, అంటే మనకి ఇలా చేస్తే కలర్ అది కొంచెం బాగా వస్తుందండి. యాక్చువల్గా నేనైతే ఎక్కువ ఇది ప్రిఫర్ చేయనండి, నాకు ఆ పైన లేయర్ అనేది కొంచెం థిక్గా అయిపోతే ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి లైట్గా ఇలా చేసుకుంటాను. అయితే పైన తొక్క క్రిస్పీగా నచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మన టేస్ట్కి తగ్గట్టు మనం ఇది ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవచ్చు. ఈ లోపల మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకి మగ్గినట్టు అయిపోయిందండి. ఇందులోకి కారం, గరం మసాలా పొడి కానీ బిర్యానీ మసాలా పొడి కానీ ఏది ఉంటుంది అంటే మన అవైలబిలిటీని బట్టి వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. మనం ఆయిల్ ఎక్కువ వేసేసామనుకోండి తొందరగా అయిపోతుంది, బట్ కొంచెం తక్కువ ఆయిల్ వేసినప్పుడు మాత్రం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అయితే తక్కువ ఆయిల్ వేస్తోనే ఏంటంటే మనకి గ్రేవీ లాగా వస్తుంది, ఎక్కువ ఆయిల్ వేస్తే ఫ్రై లాగా అవుతుంది అన్నట్టు. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే అవాయిడ్ చేశానండి. ఓన్లీ అంటే నాన్ వెజ్ ఐటమ్స్కి ధనియాల పొడి అయితేనే బాగుంటుంది. ఇందులోకి మళ్ళీ కొత్తిమీర, పుదీనా ఈ రెండు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఇలా చేసుకుంటే మనకి ముందు తీస్తున్నాం కదండి, రెండు ఐటమ్స్కి వేరువేరుగా చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే మనకి ఎంత కావాలి, ఎగ్స్కి ఎంత కావాలి, ఫిష్కి ఎంత కావాలని చూసుకొని పక్కన తీసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చేపల పులుసుకి ఎంత కావాలో ఆ అమౌంట్ నేను పక్కకు తీసేసుకుంటున్నానండి. ఈ మిగిలింది మనకి ఎగ్స్ కోసం అయితే సరిపోతుంది. మరి కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ వేయించుకొని, ఎందుకంటే ఓన్లీ ఫ్రై లాగే తీసుకుంటున్నాం కాబట్టి ఎగ్స్కి ఇలా కొంచెం వేయించుకొని దాంట్లో ఈ ఎగ్స్ వేసుకొని ఇంకో 1 or 2 minutes ఉంచి మనం తీసేసుకుంటే మన ఎగ్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నా బాక్స్ రెసిపీ అయితే అంటే మా వారి కోసం చేసిన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత ఫిష్ అనేది మనం పులుసులా పెట్టుకుంటాం కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకేం అవసరం లేదండి. మనం తీసుకున్నదే అది ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని తీసుకుంటే సరిపోతుందండి. అంతకుమించి మనకి ఏం అవసరం లేదు. చింతపండు మాత్రం కొంచెం నానబెట్టుకొని ముందే పక్కన పెట్టుకోవాలి. అది పులుసు చేసినట్టయితే, లేదు ఇగురు చేస్తామంటే మనం వాటర్ నార్మల్ డైరెక్ట్గా వేసుకొని ఉప్పు కారం దానికి, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం అనేది దీనికి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ పచ్చిమిరపకాయ ఇంకొకటి వేస్తున్నానండి, పులుపు కాబట్టి మనకి కారం అనేది సరిపోదు, అందుకని ఇంకొంచెం ఒక పచ్చిమిరపకాయ 1-2 కారం బట్టి వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకొని మనకి కొంచెం మగ్గినట్టు అంటే ఉడుకుతుంది కదండి, అలా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇందులో దీనికి సరిపోయేటట్టు కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపు వేస్తాం కాబట్టి ఉప్పు కూడా తక్కువ అవుతుంది, కారము తక్కువ అవుతుంది. ఈ రెండు కూడా చూసుకొని మనం ముందే వేసుకోవాలి.
మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి. అయితే మనం తీసుకునే పులుపుని బట్టే మనం ఇది తీసుకోవాలండి చింతపండు. తర్వాత కన్సిస్టెన్సీ కూడా మనకి కొంచెం పల్చగా తినేవాళ్ళు ఉంటారు, తిక్కుగా తినేవాళ్ళు ఉంటారు. దాని ప్రకారం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫిష్లు అనేవి చక్కగా కడిగేసుకున్న తర్వాత నేనైతే మాత్రం ఈ విధంగా ముందు ఫ్రై చేస్తానండి. ఇందాక ఎగ్స్ మనం ఫ్రై చేసి ఉంచాం కదా, కొంచెం పసుపు ఉప్పు వేసి అదే ప్యాన్లోని ఈ ఫిష్ అనేది ఫ్రై చేసుకుంటానండి. ఇలా చేయడం వల్ల మనకి ఆ ఫిష్ స్మెల్ ఒకటి ఉంటుంది కదండి, అది పోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి మనం ముందు కడిగినప్పుడు కూడా పసుపు ఉప్పు వేసుకొని కడుక్కుంటే మనకు అంత స్మెల్ అయితే ఉండదండి. మరీ డీప్ ఫ్రైలు అయితే చేయనవసరం లేదండి. కొంచెం ఫ్రై చేసి అంటే మొత్తం ముక్కంతా కూడా మనకి కొంచెం ఫ్రై అయినట్టుండి అప్పుడు పులుసులో వేసుకున్నట్టయితే బాగుంటుంది. ముక్క కూడా విడిపోకుండా ఉంటుంది అన్నట్టు. తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మనం ఉడికించుకున్నట్టయితే మన ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. అయితే ఈ పులుసు ఈ రోజు కాకుండా, అంటే ఈరోజు చేసిన రోజు కాకుండా మరుసటి రోజు తింటే చాలా బాగుంటుందండి. పులిహోర అయినా, చేపల పులుసులైనా, బూరెలైనా ఇలాంటివన్నీ మరుసటి రోజు తింటేనే చాలా బాగుంటాయండి. ఇదేనండి ఈరోజు నా రెసిపీ, చేపల పులుసు ఎగ్ ఫ్రై కర్రీ అండి. నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.